హాయ్ ఎవ్రీవన్. మ్యాక్సిమం అందరూ ప్లేట్లో మండి ట్రై చేసే ఉంటారు. మరి అరిటాకుల్లో మండి ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూసేద్దాం రండి. మండి బిర్యానీ కోసం చికెన్ అనేది పెద్ద పీసుల్లా ఇలా తీసుకోవాలి. వీటిని గంటలైనా పెట్టుకోండి, లేదంటే ఫోర్క్తో ఇలా గుచ్చుకోండి. ఇప్పుడు మండి మసాలా కోసం జీలకర్ర సోపు కలిపి 1 కప్ తీసుకున్నాను. అలాగే 2 బిర్యానీ ఆకులు, చెక్క, పువ్వు, యాలకులు, మిరియాలు, లవంగం, అలాగే 1 స్పూను ధనియాలు అన్నీ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ చికెన్లోకి మొత్తం మసాలా అంతా వేయకుండా కొంచెం సగం వేసి సగం అనేది పక్కన పెట్టి ఉంచుకోండి. 1 చెక్క నిమ్మరసం, అలాగే కారం, ఉప్పు, తగినంత సాల్ట్ కూడా వేసుకొని బాగా వీటికి పట్టించండి. అలాగే గరం మసాలా, అల్లం వెల్లుల్లి వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నాది ఇక్కడ క్లిప్ మిస్ అయ్యింది. నేను నిమ్మరసంతోనే మొత్తం ఇదంతా కూడా వాటికి పట్టిస్తున్నాను. మీకు సరిపోతే కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం అంతా పట్టేలాగా కలుపుకోండి. ఇలా మొత్తం కలుపుకున్నాక కుదిరితే 1 గంట పాటు మ్యారినేట్ చేసి పెట్టుకోండి పక్కన. అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు కర్డ్ అనేది దీనిలో యాడ్ చేయకూడదు, ఎందుకంటే చేదొస్తుంది. ఒక 5 మినిట్స్ తర్వాత పెరుగు కూడా వేసుకొని బాగా కలిపి పెట్టుకోండి. మండి బిర్యానీ కోసం బాస్మతి రైస్ నేను 2 గ్లాసెస్ తీసుకుంటున్నాను. ఈ 2 గ్లాసెస్ కూడా రైస్ని బాగా వాష్ చేసుకొని ఒక 1/2 అవర్ అనేది నానబెట్టి పక్కన పెట్టుకోండి. నానబెట్టుకోవడం వల్ల రైస్ సైజ్ అనేది పెరుగుతుంది. చికెన్ అనేది ఆవిరిలో ఉడికించుకోవాలి కాబట్టి ఇలా ఒక కన్నాలన్న జల్లెడను పెట్టుకొని దాని మీద చికెన్ని ఇలాగా అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టి దాని మీద నేను అరిటాకును పెట్టి క్లోజ్ చేసి దాని మీద లిడ్ పెట్టి ఒక 15 మినిట్స్ వరకు కుక్ చేసుకున్నాను. చికెన్ రెడీ అయ్యేలోపు వేరే కడాయిలో కొంచెం గీ వేసుకొని అందులోకి జీడిపప్పు, బాదం పప్పు వేసి దోరగా ఫ్రై అయ్యాక కిస్మిస్ కూడా యాడ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. దానిలోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ని ఇలా స్లైసెస్లా కట్ చేసుకొని దోరగా ఫ్రై చేసుకోండి. వీటిని కూడా ఒక ప్లేట్లోకి పక్క తీసి పెట్టుకోండి. 15 మినిట్స్ తర్వాత నేను చికెన్ చూపిస్తున్నాను, చూడండి ఇది బాగా కుక్ అయింది. ఇప్పుడు దీన్ని మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ దానిలోనే నేను ఇవి పూర్తిగా ఫ్రై చేస్తున్నాను. ఇది 4 వైపులా ఫ్రై చేసుకోవాలి, 2 వైపులా కాదు. సైడ్లు కూడా తిప్పుతూ మనం అడ్జస్ట్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోండి. అది ఫ్రై అయ్యేలోపు వేరే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి ఒక చిన్న ఉల్లిపాయని ఇలా చిన్నగా కట్ చేసుకొని, అలాగే ఒక టమాటాను కూడా, ఇది పూర్తిగా ఆప్షనల్. అది బాగా ఉడికాక కొంచెం కర్డ్ కూడా యాడ్ చేసుకొని రుచికి సరిపడా సాల్టు, పసుపు, కారం వేసి ఆయిల్ అనేది సపరేట్ అయ్యే వరకు కలుపుతూ దీన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు కొంచెం కస్తూరి మేతి, అలాగే మనం పక్కన పెట్టుకున్న మసాలాను కూడా ఇప్పుడు దీనిలో వేసి బాగా కలిపి నానబెట్టుకున్న బియ్యాన్ని వాటర్ ఏమీ లేకుండా ఇందులో వేసి ఒకసారి మొత్తం అంతా మసాలా అంతా పట్టేలాగా కలిపి పెట్టుకోండి. వాటర్ ఏమి వేయకముందే రైస్ అనేది వేయడం వల్ల పొడి పొడిగా రైస్ అనేది వస్తుంది. ఇప్పుడు చికెన్ ఉడికించుకున్న వాటర్ ఉంది కదా, దాన్ని కొలుచుకొని 2 గ్లాసులకి 1/2 గ్లాస్ తగ్గించి ఇది మొత్తం 4 గ్లాసులు అయ్యేలాగా వాటర్ అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. రైస్ అనేది మనం నానబెట్టి ఉంచుకున్నాం కాబట్టి 1/2 గ్లాస్ తగ్గించుకుంటే సరిపోతుంది. దీన్ని ఇలా ఒకసారి కలిపేసుకొని 70% ఉడికేలాగా లిడ్ పెట్టి ఉడికించుకోండి. చూసారు కదా, ఇలా ఉడికాక దీన్ని ఒకసారి కలుపుకొని మొత్తం అంతా సమానంగా చేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని, అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని, డ్రై ఫ్రూట్స్ని కొన్ని వేసి కొన్ని పక్కన పెట్టి ఉంచుకోండి. అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని దీన్ని ఆవిరి అనేది బయటికి పోకుండా మూత అనేది గట్టిగా క్లోజ్ చేసి పెట్టుకుంటే రైస్, చికెన్ కూడా బాగా మసాలా పట్టి బాగుంటుంది. నేను దీన్ని అరిటాకులతో క్లోజ్ చేస్తున్నాను. ఇక్కడి నుంచి కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, మధ్యలో ఒకసారి చెక్ చేసుకోండి. రైస్ అనేది పొడి పొడిగా చక్కగా వచ్చేస్తుంది. రైస్ వేడిగా ఉన్నప్పుడు కదపమాకండి, కొంచెం చల్లారాక సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా అరిటాకు మండి బిర్యానీ రెడీ. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్.